कि दिखाओ ये बाइबल जिहड़े ने इन्हां दीयां कॉपीज़ ने ये करीब जिस तरह पास्टर ने दस्सिया कि 100-150 कॉपी सी और बहुत सारिया कापियां इन्होंने जलातियां और समान सारा तुसीं देख रहे हो और तोड़ फोड़ करके इन्होंने सुट दिता। और उस तो भी जिहड़ी वड्डी और गंदी गल जिहड़ी मैनूं इत्थे सानूं देखण नूं मिली, लैटरिन तक कीती गई। देखो तुसीं बैड दे उत्ते मतलब लैटरिन कीती गई और इस बाइबल के इत्थे बाइबल जलाई, लैटरिन कीती और इतना बेवकूफ़ इंसान कोई रहा। ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈరోజు నాది కొంచెము ఆడియో ప్రాబ్లం ఉంది, అందుకనే వేరే ఆడియో నుంచి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి క్షమించండి. కానీ నేను చెప్పబోయే వీడియో మీరు చాలా జాగ్రత్తగా చూస్తారని నేను నమ్ముతున్నాను. మనకందరికీ తెలుసు, జమ్మూ మన నార్త్ ఇండియాలో టాపెస్ట్, మన ఇండియాలో పైన ఉన్న భాగమే జమ్మూ కాశ్మీర్. అలాంటి జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు సైలెంట్గా ఉండే ఆ ప్రదేశము, ఎప్పుడు ఎక్కడ కూడా మతోన్మాదము, గొడవలు ఎలాంటివి మనకు ఇలా ఇన్సిడెంట్స్ అనేది కనిపించవు. ఎప్పుడో ఒకసారి జరిగే ఒక ఇన్సిడెంట్స్ ఉంటాయి, కానీ రెగ్యులర్గా జరిగే ఇన్సిడెంట్స్ మాత్రం ఉండవు. అలాంటి సమయంలో జమ్మూలో ఒక చర్చ్, ఆ చర్చిలో కొంతమంది దుర్మార్గులు, వీళ్ళు మనుషుల జంతువుల కూడా అర్థం కాదు, వాళ్ళు ఏం చేశారంటే చర్చిలో ఉన్న వస్తువులను పడేయడము, బైబిల్ని కాల్చివేయడము, ఇదే కాకుండా ఒక దరిద్రమైన పని చేశారు. చర్చి లోపల మా ఛానల్కి మీరు సహకరించాలి అని అనుకుంటే కంప్లీట్గా ఒక వీడియో తయారు చేయడానికి మేము ఎన్నో ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తాం. ఒక సబ్జెక్ట్ మీ ముందు తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడతాం. దీనికే సుమారు 5 to 6 hours ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుందండి. మీరే ఆలోచించండి, ఇంత ప్రయాసంతో కూడిన పని. మీకు ఈ వీడియోస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము చేస్తున్న ప్రయాసం మీకు నచ్చితే మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. నా ఛానల్ స్క్రీన్ పైన మీకు ఒక QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి ఈ QR కోడ్ ద్వారా మీరు మాకు సహకరించవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, దీని ద్వారా మీరు మాకు సహకరించవచ్చు. మీ సహకారం ద్వారా మేము ఇంకా ఎన్నో మంచి వీడియోస్ మేము ముందు తీసుకురాబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. యూరిన్ పోసి, చర్చ్ లోపల యూరిన్ పోసి అక్కడనే వాళ్ళు లెట్రిన్ చేయడం అనేది జరిగిందండి. ఎంత దారుణంగా చేశారు అని అంటే, అక్కడ ఆ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన ఒక సిక్. ఆయననే ఎంత బాధపడి ఆ మాట మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు ఈ వీడియో క్లియర్గా మీరు చూడండి. ओके दिखाओ ये बाइबल जिहड़े ने इन्हां दीयां कॉपीज़ ने ये करीब जिस तरह पास्टर ने दस्सिया कि 100-150 कॉपी सी और बहुत सारिया कापियां इन्होंने जलातियां और समान सारा तुसीं देख रहे हो और तोड़ फोड़ करके इन्होंने सुट दिता। और उस तो भी जिहड़ी वड्डी और गंदी गल जिहड़ी मैनूं इत्थे सानूं देखण नूं मिली, लैटरिन तक कीती गई। देखो तुसीं बैड दे उत्ते मतलब लैटरिन कीती गई और इस बाइबल के इत्थे बाइबल जलाई, लैटरिन कीती और इतना बेवकूफ़. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చర్చిలో ఎంత దారుణంగా వీళ్ళు కంప్లీట్గా అక్కడ ఉన్న వస్తువులను డిస్మాండిల్ చేయడము, డెస్ట్రాయ్ చేయడము, చర్చిలో ఉన్న పుస్తకాలను కాల్చివేయడము, ఆడ ఉన్న మంచం పైన గలీజ్గా పని చేసి అక్కడ యూరిన్ పోసి ఎంత అపవిత్రంగా సంఘాన్ని చేశారు అనేది మీరు చూసుకోండి. ఒక మనిషి మెంటాలిటీ ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత నీచంగా దిగిజారిపోతారో అనేది ఈ వీడియో ద్వారా మనకు కనిపిస్తుంది. దీనిపైన అక్కడ ఉన్న పాస్టర్స్ ఇమ్మీడియట్గా యాక్షన్లో దిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. దాని తర్వాత అక్కడున్న స్థానిక పాస్టర్ గారు ఏం మాట్లాడారో నేను అది కూడా మీకు వినిపిస్తాను. ఒకసారి మీరు ఈ మాటలు వినండి. तकरीबन 11 बजे मैं घर पे था, मुझे फ़ोन आया पास्टर जी का, पास्टर आकाश का, जिन्होंने बताया कि हमारे चर्च में एक बहुत ही शर्मनाक घटना घटी है कि कुछ शरारती तत्वों ने आकर चर्च में बाइबल्स को जलाया है, सामान को नुकसान पहुंचाया है, लैटरिंग की है। तो इस सिलसिले में मैंने जल्द से जल्द नासिर मसीह को, जो हमारे जनरल सेक्रेटरी है ग्लोबल क्रिश्चियन एक्शन कमेटी के, और आसफ जो डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं हमारे, इनको मैंने कॉल करके और वहाँ पर मौके पर पहुँचे हम। यहाँ पर इस वक्त यहाँ मौके पर पहुँच के हमने पुलिस को सारी इन्वेस्टिगेशन के लिए बोल दिया, एप्लीकेशन दे दी है, सारा कुछ करके अब पुलिस यहाँ पर FIR भी लॉन्च करवा दी है। और हमारे
విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత దారుణమైన పనులు చేస్తున్నారు రోజు రోజుకి. ఏమవుతుంది అసలు? ఎందుకు యేసుక్రీస్తుని దేవుడిగా భావించలేకపోతున్నారు? ఎందుకు చర్చిని గుడిలాగా భావించలేకపోతున్నారు? అందరు దేవుళ్ళు సమానమే అనుకునే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. మరి వాళ్ళకు ఎందుకు యేసుక్రీస్తు అంటే అంత ద్వేషము, ఎంత కోపము? ఏం చేశారు? ప్రేమ పంచడం తప్పైపోయిందా? నీ శత్రుని అనే ప్రేమించమని చెప్పడం అనేది తప్పైపోయిందా? నిన్ను వల్లే నీ పరుగువాడిని ప్రేమించడం అనేది తప్పైపోయిందా? ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెట్టుమని చెప్పడం తప్పైపోయిందా? ఏంటిది బైబిల్ చేసిన తప్పు? ఎందుకు బైబిల్ విషయంలో ఇంత కసి? క్రిస్టియన్స్ అంటే అంత కోపం? సమాజంలో అందరు బాగుంటారండి, మనం అందరం బాగుంటాం. గ్రౌండ్ లెవెల్లో మీరు చూడండి, ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఎవరు క్రిస్టియన్స్. కానీ కొందరు మాత్రమే ఇలాంటి పనులు చేస్తూ మన మధ్యలో ఉన్న ఈ యూనిటీ ఏదైతే, ఈ డైవర్సిటీలో ఉన్న యూనిటీ ఏదైతే ఉందో దీన్ని పాడు చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.